బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో జీవో నెంబర్ 317 సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి ఈ నెల 30 వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ జీవోపై నిన్న సచివాలయంలో మంత్రి రాజ్ నరసింహ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి రఘునందరావు, పీఆర్సీ చైర్మన్ శివశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జీవో 317తో తమకు అన్యాయం జరిగిందని, తమను స్వస్థలాలకు బదిలీ చేయాలని, దంపతులకు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటివరకు 12,000 మందికి పైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా రేపటి నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించాలని మంత్రులు ఆదేశించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మరో దఫా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. దరఖాస్తుల్లో లోకల్ స్టేటస్ నమోదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య లేదా భర్తకు సైతం బదిలీ కోరుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారి సెల్ ఫోన్కు మెసేజ్ ద్వారా సమాచారం తెలపాలని, రసీదు పంపించాలని నిర్దేశించారు. మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. అయితే రేపటి నుంచి జీవో నెంబర్ 317 కి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఉంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం జీవో నంబర్ 317పై ఏర్పాటు చేసినట్టు సబ్ కమిటీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, గత ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి జోన్స్, అదేవిధంగా జిల్లాల విస్తరణ చేయడం వల్ల స్థానికత సంబంధించిన ఉద్యోగుల విషయంలో చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని ఉద్యోగులు చాలా ఆందోళన బాటపట్టడం జరిగింది. ఉదాహరణకు వరంగల్ జిల్లా ఉన్నట్టయితే వరంగల్ జిల్లా ఇప్పుడు 5 జిల్లాలైంది. కానీ స్థానికత విషయంలో మాత్రం వాళ్ళు కోరుకున్న విషయం కాకుండా ఎక్కడ పడితే అక్కడ వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీంతో ఈ 317 జీవో వల్ల తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. తమ పిల్లలకు స్థానికత విషయంలో కానీ, లేకపోతే స్పౌస్ సంబంధించిన భార్య భర్తలు సంబంధించిన ఉద్యోగులు ఉంటే వారికి చాలా వెసులుబాటు లేదని కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వంలో చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో ఈ జీవోను సవరించాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సానుకూలంగా అప్పుడు స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 317 జీవో, అదేవిధంగా 46 జీవో పైన పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అసలు నేపథ్యం. ఈ విషయంలో చూసినట్టయితే ఇక స్థానికత సంబంధించిన విషయాల్లో, జిల్లాలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా జోన్లకు సంబంధించిన పోస్టులో ఉద్యోగులు చాలా నిరాశ ఉన్నారు. భార్య ఒక కాడ, భర్త ఒక కాడ, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి దుస్థితి కనబడుతుంది. ఒకే చోట భార్య భర్తలు పనిచేసే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ మేరకు సబ్ కమిటీ ఏర్పాటు చేసి సబ్ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. అయితే ఇప్పుడు ఉద్యోగులకు ఒక సువర్ణ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నెల 14 అంటే రేపటి నుండి జూన్ 30 తారీఖు వరకు వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో, ఎవరైతే ఈ యొక్క 317 జీవో వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని కూడా సబ్ కమిటీ సూచించడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భార్యాభర్తలు స్పౌస్ కేసెస్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మల్టిపుల్ అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక జిల్లా సంబంధించినటువంటి ఉద్యోగి ఏ జిల్లాలైనా పెట్టుకునేందుకు గాను తనకు వెసులుబాటు కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం. గతంలో ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎక్కడంటే అక్కడికి పంపించినటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళందరూ తట్టాబుట్ట పడుకొని భార్య కాడ, పిల్లల కాడ, పిల్లల చదువుకోడ, భర్త కాడ, ఇట్లాంటి అస్తవ్యస్తమైనటువంటి ఉండే వ్యవస్థ ఉండేది. దాని ద్వారా ఉద్యోగులు సరిగ్గా పనిచేయకపోవడం, అదేవిధంగా పిల్లల స్థానికత విషయంలో ఏంటి అని కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసే సంగతి తెలిసిందే. సో దీన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే దాన్ని రెక్టిఫై చేసేందుకు గాను మల్టిపుల్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు మనకు 12,011 దరఖాస్తులు కూడా వచ్చినాయని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసి చేయడం జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఎటువంటి 317 జీవో వల్ల ఉద్యోగులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరూ కూడా రేపటి నుండి 30 తారీఖు వరకు కూడా వాళ్ళు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సాదిక్.